హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే కొత్త దోశ పెంకు కొన్నాం. పాతది పాడైపోతే కొత్త మోడల్లో ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి ఇందుట్లో దోశలు ఎలా వేయాలంటే ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెనం పెట్టుకొని దాని మీద నీళ్ళు చల్లాలి. గ్యాస్ మాత్రం ఫుల్గానే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అది వేసిన తర్వాత పట్టుకోవడానికి మనకు వీలుగా ఇటు అటు కూడా పట్టుకోవడానికి ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత మనం ఇప్పుడు దోశ పెంకు పైన పిండి వేసుకోవాలి. ఇంత పెద్ద దోశ నేను ఎక్కడా తినలేదు, హోటల్లో తప్ప. మనం హోటల్లో తిన్నంత రుచిగా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. హోటల్లో తిన్నట్టే ఉంటుంది, హోటల్లో చేసినట్టే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పెద్దది ఒక్కటి తిన్నా సరే మన కడుపు నిండిపోయిద్ది. తర్వాత పిండి పోసుకున్న తర్వాత కాసేపటి నుంచి ఫ్రెండ్స్, తర్వాత మేమైతే ఆన్లైన్లో తీసుకున్నాం. మంచిగా రాదనుకున్నాం కానీ చాలా బాగా వచ్చేసింది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. నూనె కూడా వేయకుండా బాగా వస్తాయి దోశలు, నూనె వేయాల్సిన పని లేకుండా. మనం వెనకాల బాగా కాలనివ్వాలి, అప్పుడైతేనే దోశలు బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా కాలనివ్వాలి. అలా మట్టు పెట్టేసి తర్వాత అట్లా మట్టు పెట్టేసి హోటల్లో వచ్చినట్టు ఇంకా మనం ఒకసారి తినేయటమే. బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లోకి పల్లీల చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ ఇవి బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ పేరు ఉషా -5C-C ఫ్రెండ్స్. మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియో కోసం. బాయ్ ఫ్రెండ్స్.